ఎక్కువగా వైరల్ లోడ్ ఉంది కాబట్టి బ్రూడింగ్ దశ నుంచి బయోసెక్యూరిటీ విధానాన్ని అనేది పాటించాలి. మొదటగా ఈ బ్రూడింగ్ దశలో 6వ రోజు నుంచి పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెంట్ అయినటువంటి విరోసిన్ని 5 ml per లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసుకొని డైలీ 1 టైం అనేది చిక్స్ పైన స్ప్రే చేసుకోవడం వల్ల వైరల్ వ్యాధులు రాకుండా ఉంటుంది. ఫీడ్ అనేది డైరెక్ట్గా ఈ షెడ్లోకి మనం హలో చేయకుండా బయట అనేది మనం దించుకొని తర్వాత శానిటైజేషన్ తీసుకున్న తర్వాత ఫీడ్ బ్యాగ్స్ అనేది లోపలికి ఎంటర్ చేసుకోవాలి. ఫీడ్ వెహికల్స్ అనేది లోపలికి వచ్చే ముందు కంపల్సరీగా శానిటైజేషన్ అనేది చేసుకున్న తర్వాతనే హలో చేసుకోవాలి. మోర్టాలిటీ అయినటువంటి బర్డ్స్ను షెడ్డుకు దూరంలో ఒక గుంత తోముకొని దాంట్లో ఎప్పటికప్పటికి కప్పివేయాలి. అదేవిధంగా మోర్టాలిటీ బర్డ్స్ను షెడ్డుకి ఇరువైపులా వేసినట్లయితే వాటిని కుక్కలు తీసుకుపోవడం వల్ల వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఉన్నటువంటి పరిస్థితుల్లో సూపర్వైజర్లను షెడ్లోకి హాలో చేయకుండా మోర్టాలిటీ బర్డ్స్ను బయట వేసేసి చెకప్ చేసిన తర్వాత ఆ ప్లేస్ని కంపల్సరీ డిస్ఇన్ఫెక్టెంట్ కెమికల్స్తోని స్ప్రే చేసి